హలో సబ్స్క్రైబర్స్, మనమైతే వాళ్ళ నైట్ క్యాంపింగ్ వెళ్తున్నాము. నాకు ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే ఇవాళ మేము చాలా డిలే అయితే బయలుదేరుతున్నాము. మేము ఇప్పుడు వెళ్ళేటప్పటికైతే సమయం అయితే 12:15 అయితే అవుతుంది. కానీ లెట్స్ మేమైతే ఓపెన్ లో ఉంటదని అనుకుంటున్నాం. కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ అయితే చేయట్లేదు, కానీ మేమైతే ట్రై చేస్తున్నాం మా ఎఫర్ట్స్ అన్ని పెట్టి మన క్యాంపింగ్ ఏరియా ఎట్లా ఉంటుందని చూద్దామని. నైట్ టైం నేను అంతా మీకు క్లియర్ చూపించలేకపోవచ్చు, కానీ రేపు పొద్దున్న మీకు అంతా అయితే క్లియర్ అయ్యొద్దు పాయింట్కి రా. అది అడిగిన వాటి అన్నిటికీ మేము చెయ్యాలి అంటే దానికి సౌండ్ ప్రూఫింగ్ కావాల్సి వస్తుంది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. లైటింగ్ సెటప్స్ అన్ని కావాల్సి వస్తున్నాయి కాబట్టి మేము ట్రై చేస్తాం. పొద్దున పూట మీకు క్లియర్ వ్యూ అని అయితే మేము ఇచ్చాం. ప్రజెంట్ అయితే ఫోన్ లో సిగ్నల్ కూడా లేదు, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. అంతా కొండ ప్రాంతాలు ఎక్కుతాం దిగుతున్నాం, ఏదో చేస్తున్నాం. ఎక్కడ ఏముంటుందో అర్థం కాని పరిస్థితి. మాట్లాడుతున్నారా మైదా పిండి? నువ్వు అంత గట్టిగా ఇంకేదో అనుకోవచ్చు. ఏంటి అసలు జనాలు కూడా లేరు ఎక్కడ, లైట్లే లేవు. క్యాంపింగ్ 300 yards. ఏదో లైట్ వస్తుంది. అయ్యో వచ్చేసాం గాయ్స్. అయితే వెళ్ళి ఆల్మోస్ట్ రీచ్. మరి నమస్తే. యూకేలో ఇదే నా ఫస్ట్ క్యాంపెయిన్. మరి చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ లెఫ్ట్ ఉన్నది. గుడారాలు అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్. మనం కూడా మన గుడారాన్ని సాయంత్రం కల్లా చేరి తప్పకుండా మద్యపానంలో మునిగి తేలాల్సిందే. గుడారాలు వేసుకుని తాళ్ళే. వచ్చేసాం. ఇదేనంట బ్రో. ఓనర్ అయితే పడుకున్నాడు. మరి మేమే గేట్ ఓపెన్ చేసుకొని పోతాం. క్లచ్ లాగా ఉంటుంది బ్రో, క్లచ్ నొక్కండి. ఇక్కడ క్లచ్ లాగా ఉంటుంది. ఇట్లా పెద్ద సమస్య వచ్చి పడిందే. అది లేపండి అది ఇట్లా లేపండి. ఎస్ చెప్పాను, సాధించాడు బాబాయ్, సాధించాడు. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది గేట్ల మీద. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇది కాదనిపిస్తుంది రాధిక, ప్రైవేట్ ల్యాండ్ రాధిక. ఇది పోనీ అడుగు. కాదు గేట్ అన్నారుగా, ఇదే అనుకుంటలే. గేట్ క్లోజ్ చేసి ఉంది. చూడు రాధిక, ఇదంతా ప్రైవేట్ స్పేస్. పోనీ ప్రైవేట్ ల్యాండ్ రాధిక ఇది. అవునా, నా ఫోన్ పోతుంది. పోనీ ముందు పోనీ చూద్దాం. ఇది కాదనుకుంటాలే. ఏ దొంగ నేను వాచ్మెన్ వారా. నా ఫోన్ చూడు బ్రో. ప్రైవేట్ ల్యాండ్ లోకి వెళ్ళిపోయాం. ఇంకా ముందుకెళ్ళాలా? క్రాఫ్ట్ ఫామ్ ఉంది. ఇది ఇల్లు క్రాఫ్ట్ ఫామ్ అని ఇచ్చాడు. పెట్టాడు రోజు మీరు మా దాంట్లో వస్తున్నారయ్యా. ఫ్రీ రేంజ్ ఎగ్స్ అంటే ఎగ్స్ కూడా ఉంటాయి అనుకోండి బాబు. వెనకాల దాంట్లోనా? ఇంకా ముందుకెళ్ళాలా? ముందు ఇంకేనా? నేను చెప్తున్నా విను, కొంచెం ముందుకు వస్తే 100 meters కనిపిస్తుంది. నెక్స్ట్ 50 meters బోల్డ్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనది గేట్ పెద్దగా కనిపిస్తుంది. ఓకే. నాకు మెంటల్ వచ్చేటట్టుంది. స్లోగా రండి, నేను చెప్తాను. ఇది కాదనుకున్నాను. కిందకి గేట్ ఓపెన్ చేసి థ్యాంక్స్. ఇక్కడ ఏదో క్యాంపింగ్ వేసుకున్నారు, మంట వేసుకుంటున్నారు. అందరు కొడుకున్నారు. కనిపించారు. సామాన్లన్నీ తీస్తున్నాం ఫ్రెండ్స్. టెంట్ బయట ఏంది? ఓ టెంట్. అదా టెంట్. ఇది కూడా టెంట్. రెండు టెంట్లు.
అది పెద్ద టెంటా? ఇది పెద్దది, ఇది చిన్నది. గాయస్ పెద్ద టెంట్ గాయస్. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? ఇన్స్ట్రక్షన్ పేపర్ ఉంటుందా? టెంట్ వేస్తున్నాం. టెంట్ హౌస్ మాది. టెంట్ హౌసా? ఇది అటు పక్కన వేసేసింది. పెద్దగా ఉంది కదా, 20 మంది పడుతుంది. చాలా పెద్దగా ఉంది టెంట్. సారీ టెంట్ కాదు ఇల్లు. దానికి అతికించి ఉంటుంది. అదే మాన్యువల్ ఏం లేదండి, పొల సోలు గుచ్చేయడమే. ఇక్కడ ఉంటే అక్కడ ఇటు పైకి వేసి అటు కింద వేసాం చూసుకుంటే ఇది మాన్యువల్ అండి. ఓకే. రేపు పొద్దున రిటర్న్ ఇచ్చేది. ఓకే ఓకే. ఇంటికాడ వేసుకో. కాదు బాబాయ్, మీ ఇంటి అనిమల్ గార్డెన్లో ఎత్తిపోద్దుగా రెంట్కి ఇచ్చేసి. నోటుకు వస్తే అది మాట్లాడకి ఎంత ఏంటిది?
మన రూట్ మ్యాప్ పెట్టకుండా ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. హలో బాను, హలో. ఇప్పుడు బ్రో మెసేజ్ పెట్టాడు గ్రూప్లో. నువ్వు వెళ్ళు చెప్తా.